హెల్లో ఫ్రెండ్స్, మన తాటపాకలోని ఈవినింగ్ స్నాక్స్లో ఏం బాగుంటాయని అడిగితే చాలామంది చాలా ప్లేస్లు అయితే సజెస్ట్ అయితే చేశారు. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి శ్రీలక్ష్మి థియేటర్ పక్కన ఉన్న హిందీ వాళ్ళ జిలేబీ అండ్ సమోసా అనమాట. మా వాడికి జిలేబీ చాలా ఇష్టం అంట, అందుకని చెప్పి ఫస్ట్ జిలేబీ తీసుకుని తినేసాడు. టేస్ట్ అయితే బాగుందంట. నెక్స్ట్ వచ్చేసి సమోసా. ఈ సమోసా వేడిగా తింటే చాలా బాగుంటుంది, సైజు కూడా పెద్దదనమాట. దీంట్లోకి స్టఫింగ్ మనకి మిర్చి అయితే ఇస్తాడు, ఇది కూడా కొంచెం ఫ్రై అయితే చేసి ఇస్తాడు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎవరైనా వస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న పానీపూరి బండి. ఇక్కడైతే మెయిన్గా టమాటా బజ్జీ అయితే ట్రై చేయమన్నారు. టమాటా బజ్జీ అయితే తీసుకున్నాము, దీని టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఆనంద టిఫిన్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే మన మొగల్కుదురు రోడ్లోని చికెన్ షాప్ పక్కన అయితే ఉంటుంది షాపు. ఇది ఓన్లీ నైట్ టైం అయితే ఉంటుంది. ఇడ్లీలో నెయ్యి చూడండి ఎలా వేస్తున్నాడు అన్న. ఇక్కడ నెయ్యి ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి ఇడ్లీ ట్రై చేయండి, మీరు మళ్ళీ రాకపోతే నన్ను అడగండి. ఇక్కడ ఎవరైనా టిఫిన్ ట్రై చేస్తే ఒకసారి మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక్కడైతే మేము డైలీ వస్తాము, ఇది ఓన్లీ ఈవినింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసి బాదంగిరి ఉండిపోయింది. ఇది ఎక్కడంటే మన తాటపాక సెంటర్లోని బస్ స్టాప్ ఉంది కదా, ఆపోజిట్లోని లక్ష్మీ గణపతి ఐస్ పార్లర్ అయితే ఉంటుంది. ఇక్కడ బాదంగిరి ఇంకా ద్రాక్ష అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి, లైక్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.